వైపు 9000 mAh బిగ్ బ్యాటరీ ఉన్న OnePlus Nord 6, మరొక వైపు పెరిస్కోపిక్ జూమింగ్ కెమెరా ఉన్న నథింగ్ ఫోన్ 4a Pro. మీకు బ్యాటరీ కింగ్ కావాలా లేదంటే కెమెరా కింగ్ కావాలా? 40,000 బడ్జెట్ పెట్టి ఒక ఫోన్ కొనాలి అంటే మీరు పర్ఫార్మెన్స్ చూసారా లేదంటే డిజైన్ చూసారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను క్లియర్ గా చెప్తాను ఎవరు ఏ ఫోన్ కొనాలి, ఎవరు ఏ ఫోన్ అవాయిడ్ చేయాలి అనేది. ఒక ఫోన్ ఏమో పర్ఫార్మెన్స్ లో బెస్ట్, మరొక ఫోన్ ఏమో కెమెరాలో బెస్ట్. ఓవరాల్ గా ఎవరు విన్నారంటారు? నథింగ్ ఫోన్ 4a Pro నా లేదంటే OnePlus Nord 6 ఆ? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం OnePlus Nord 6 అలాగే నథింగ్ ఫోన్ 4a తో కంపేర్ చేసి రెండిట్లో ఏది బెటరో తెలుసుకుందాం. బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే OnePlus Nord 6 లో అన్ని ఉన్నాయి, ఏది కూడా మిస్ చేయలేదు. అదే నథింగ్ ఫోన్ 4a Pro లో చూసుకున్నట్లయితే ఇక్కడ చార్జర్ అనేది మిస్ అవుతుంది. మీకు చార్జర్ కావాలి అనుకుంటే ఇంకొక 2500 పెట్టుకోవాల్సిందే. మనం మొదటిగా బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ప్రతి మొబైల్ కూడా బ్యాటరీ మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తున్నాయి కదా. OnePlus Nord 6 లో వచ్చేసి 9000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి 1.5 అవర్ టైం తీసుకుంటుంది. కానీ నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి, ఈజీగా 2 days వస్తుంది. ఇది గేమింగ్ పర్పస్ గా తీసుకొస్తున్న మొబైల్ కూడా కాబట్టి గేమ్ ఆడతాను అనుకుంటే 1 day అయితే తప్పకుండా వస్తుంది. అదే నథింగ్ 4a Pro విషయానికి వస్తే 5400 mAh బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో అయితే రాదు, అడిషనల్ గా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి 1 day అయితే తప్పకుండా వస్తుంది. ఈ నంబర్స్ చూసాక OnePlus Nord 6 కి ఎవరైనా పాయింట్ ఇస్తారు. సో మనం కూడా ఒక పాయింట్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు విన్నర్ అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మీ గెస్ అయితే కరెక్టే అండి. OnePlus Nord 6 లో వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 MP కెమెరా ఇస్తున్నారు. బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT 600 సెన్సార్ అయితే వాడుతున్నారు. OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి 4K 30 fps వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అన్ని సెన్సార్స్ నుంచి కూడా మీకు యావరేజ్ ఫోటోగ్రఫీ అయితే లభిస్తుంది. ఇక్కడ టెలిఫోటోలో కెమెరా అనేది మిస్ చేశారు. నథింగ్ 4a Pro విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడుతున్నారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP పెరిస్కోపిక్ కెమెరా సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఇది Samsung JN5, ఇది కూడా OS కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. అలాగే 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. 7x వరకు కూడా లాస్లెస్ జూమ్ చేసి మంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ 140x వరకు డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. ఈ సెగ్మెంట్ లో వీళ్ళే హైయెస్ట్ జూమ్ ప్రొవైడ్ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అంత జూమ్ లో అయితే మంచి క్వాలిటీ తోటి ఫోటోస్ అయితే రావు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అలాగే పెరిస్కోపిక్ కెమెరా నుంచి 4K 30 fps లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాకి మాత్రం 4K క్వాలిటీ అనేది మిస్ చేశారు, ఎందుకో తెలియదు. కెమెరా క్వాలిటీ పరంగా OnePlus ఈసారి డౌన్ గ్రేడ్ అయింది, కానీ నథింగ్ మాత్రం చాలా బాగుంది. మీరు ఫోటోస్ ఎక్కువగా దిగుతాను అనుకుంటే నథింగ్ 4a బెటర్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ కెమెరా నుంచి కానివ్వండి, పెరిస్కోపిక్ కెమెరా నుంచి కానివ్వండి, అంతెందుకు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ వస్తాయి. అదే వీడియోస్ ఎక్కువగా తీస్తాను అనుకుంటే కనుక OnePlus Nord 6 బెటర్ అవుతుంది. దీంట్లో 4K 60 fps లో వీడియో రికార్డింగ్ కేపబిలిటీ ఇస్తున్నారు కాబట్టి వీడియోస్ బాగా వస్తాయి. నేను నథింగ్ 4a Pro కి ఒక పాయింట్ అయితే ఇస్తాను, ఎందుకంటే డాల్బీ విజన్ HDR కేపబిలిటీ ఇస్తున్నారు. నథింగ్ లో ఉన్న అల్ట్రావైడ్ కెమెరా OnePlus అల్ట్రావైడ్ కెమెరా కన్నా చాలా వైడ్ గా ఫోటోస్ తీయగలుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కెమెరా విషయంలో నథింగ్ ని ఇక్కడ క్లియర్ విన్నర్ ని చేయొచ్చు. ఈ కంపారిజన్ లో మిగిలిన డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు నేను ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ టాపిక్ అంతా గ్యాదర్ చేస్తున్నాను. ఇంత కష్టపడుతున్న నాకు మీ నుంచి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హైపన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే OnePlus Nord 6 లో వచ్చేసి Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 స్టాండ్ టెక్నాలజీ, UFS 4.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. అదే నథింగ్ విషయానికి వస్తే Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 స్టాండ్ టెక్నాలజీ,
యూఎఫ్ఎస్ 3.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఇంకా గీక్ బేస్ కోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పి. మీరు ఎక్కువగా గేమ్స్ ఆడతాను అనుకుంటే వన్ ప్లస్ నాట్ 6 బెటర్ అవుతుంది. కొన్ని గేమ్స్ అయితే 165 FPS లో కూడా ఆడుకోవచ్చు. రెండిట్లోనూ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఇస్తున్నారు. రెండు మొబైల్స్ లాగ్ లేకుండా ఫ్లూయెంట్ గా చాలా కాలం వర్క్ అవుతాయి. కానీ వన్ ప్లస్ లో ఉన్న ఈ ప్రాసెసర్ వల్ల హై పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక ఓఎస్ విషయానికి వస్తే రెండు కూడా ఆల్రెడీ 16 మీద రన్ అవుతాయి. వన్ ప్లస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆక్సిజన్ ఓఎస్ 16 తో వస్తుంది. నథింగ్ వచ్చేసి నథింగ్ ఓఎస్ 4 తో వస్తుంది. వన్ ప్లస్ లో మీకు 4+6 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తే నథింగ్ లో మీకు 3+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ వన్ ప్లస్ లో వస్తుంది. కానీ యూనిక్ ఎక్స్పీరియన్స్ మాత్రం నథింగ్ లోనే ఉంటుంది. రెండిట్లోనూ అప్డేట్స్ ఫాస్ట్ గానే ఇస్తారు. మీకు యూనిక్ ఓఎస్ కావాలి అనుకుంటే నథింగ్ బెస్ట్ అవుతుంది. లేదు నాకు ఓఎస్ బాగుండాలి అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అనుకుంటే వన్ ప్లస్ నాట్ 6 బెస్ట్ అవుతుంది. దీనికి ఒక పాయింట్ ఇవ్వచ్చు. వన్ ప్లస్ ఇక్కడ క్లియర్ విన్నర్ అవుతుంది రెండు కలుపుకొని చూస్తే. నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ లో 6.78 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 165Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3600 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. నథింగ్ విషయానికి వస్తే 6.83 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. రెండు మొబైల్స్ లోను 1.5K రిజల్యూషన్స్ ఉంటాయి. అండ్ రెండిట్లోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. కానీ అడిషనల్ గా నథింగ్ లో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. రెండిట్లోనూ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నథింగ్ లో డ్యూయల్ స్పీకర్స్ ఇంకా డాల్బీ విజన్ ఉండడం వల్ల కంటెంట్ చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. రెండు మొబైల్స్ లో కూడా బెజల్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ నేను నథింగ్ కి ఒక పాయింట్ ఇస్తాను, ఎందుకంటే దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్. నెక్స్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ లో క్రిస్టల్ షీట్ గ్లాస్ ప్రొడక్షన్ ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ IP69 కి వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ 18H సర్టిఫికేషన్ కూడా ఉండడం వల్ల ఈ మొబైల్ ఈసారి చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. అదే నథింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ ఒక యూనిక్ బాడీ లాగా అయితే ఉంటుంది. కెమెరా సెటప్ ప్లాస్టిక్ లో ఉంటుంది. అందులో మీకు గిఫీ మ్యాట్రిక్స్ అయితే ఉంటాయి. 137 మినీ LEDs కూడా ఉంటాయి. మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తాయిలేండి. ఈ మొబైల్ కేవలం IP65 వాటర్ రేటింగ్ మాత్రమే సపోర్ట్ చేసింది. వీలు పెడుతున్న బడ్జెట్ కి IP68 69 ఇచ్చుంటే బాగుండేది. ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం బాడీ అంటున్నారు. కానీ కింద పడితే అల్యూమినియం కి చిన్న చిన్న డెన్స్ అయితే తప్పకుండా పడతాయి. దీంట్లో Wi-Fi 6 బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. అలాగే NFC కూడా సపోర్ట్ చేస్తుంది. USB Type-C 2.0 తోనే వస్తుంది. లైవ్ స్ట్రీమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అదే వన్ ప్లస్ విషయానికి వస్తే Wi-Fi 7 బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా సేమ్ USB Type-C 2.0 తో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వన్ ప్లస్ వచ్చేసి 8.5 mm థిక్నెస్ 217 grams వెయిట్ అయితే ఉంటుంది. అదే నథింగ్ విషయానికి వస్తే 8 mm థిక్నెస్ ఉంటుంది. 210 grams వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీలో వన్ ప్లస్ అయితే ఒక పాయింట్ ఇస్తాను, ఎందుకంటే IP69 కి వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. డిజైన్ పరంగా నాకైతే నథింగ్ 4A Pro బాగా నచ్చింది. ఈ రెండు డిజైన్స్ లో మీకే డిజైన్ నచ్చిందో కమెంట్ లో చెప్పండి. ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే నథింగ్ 4A Pro వచ్చేసి 128GB బేస్ వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 38,000 కి వస్తుంది. వన్ ప్లస్ నాట్ 6 వచ్చేసి బేస్ వేరియంట్ 256GB విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 36,000 కి వస్తుంది. ఫైనల్ గా ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే కెమెరాస్ బీస్ట్ ఉండాలి, పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉన్నా పర్లేదు, డిజైన్ కూడా బాగుండాలి అనుకుంటే నథింగ్ 4A Pro బెస్ట్ అవుతుంది. లేదు నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ కూడా ఎక్కువగా ఉండాలి అనుకుంటే వన్ ప్లస్ నాట్ 6 తీసుకోవడం ఉత్తమం. కంటెంట్ పరంగా ఏది బెటర్ అని, ఓఎస్ పరంగా కూడా మీకు ఒక ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు ఫోన్ ని పవర్ కోసం కొనాలా లేక పర్సనాలిటీ కోసం కొనాలా అదే డిసైడ్ చేస్తుంది. నాట్ 6 తీసుకోవాలా లేక నథింగ్ ఫోన్ 4A Pro తీసుకోవాలా. ఇంతకీ ఈ రెండు మొబైల్స్ లో మీరే మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. ఎక్కువ మంది ఏ మొబైల్ ప్రిఫర్ చేస్తున్నారో నా ఐడియా నాకు వస్తుంది. ఈ పూర్తి కంపారిజన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.